ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు హెబ్రీలు రాసిన పత్రికను గూర్చిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. నేపథ్యం: మూల ప్రతులలో హెబ్రీయులకు అన్న ఈ పత్రిక పేరు లేకపోవడంతో ఈ పత్రికను ఎవరికి రాశారన్న విషయంపై బైబిల్లో ఎలాంటి స్పష్టమైన ప్రస్తావన లేదు. ఈ పత్రికను హెబ్రీ జాతికి అనగా యూదులకు చెందిన క్రైస్తవ సముదాయానికి రాసి ఉంటారనే సార్వత్రా విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసాన్నే ఈ పత్రిక పేరు కూడా ప్రతిబింబిస్తుంది. శ్రమల పరిణామాలు: నీరో చక్రవర్తి పరిపాలనా కాలంలో క్రీస్తు శకం 54 నుండి 68 మధ్యలో క్రైస్తవులపై హింసలు చెప్పుకోదగినంతగా పెరిగాయి. ఈ శ్రమల కారణంగా యూదు క్రైస్తవులు తాము యూదు మతాన్ని విడిచి క్రైస్తవ మతాన్ని స్వీకరించి సరైన పని చేశామా అన్న అనుమానంలో పడ్డారు. యేసు ఆయన అనుచరులు బోధించినట్లుగా యూదా మతం దేవుని ఉద్దేశాల్ని నెరవేర్చలేదని, యాజకత్వము బలులు నిలిచిపోతాయని, యెరూషలేము దేవాలయము నాశనమవుతుందని వారు నమ్మారు. యేసు చనిపోయి పునరుద్ధానుడై 30 ఏళ్ళు అయ్యింది. అయినా యెరూషలేము దేవాలయం నిలిచే ఉంది. యూదా మతం వర్ధిల్లుతూనే ఉంది. ఈ పరిస్థితిలో హింస పెచ్చు పెరగడంతో యూదు క్రైస్తవులు నిస్పృహకు గురయ్యారు. నిత్యరాజ్యం చేరుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన క్రైస్తవ్యం అనే నూతనమైన మార్గం విజయవంతమైనదేనా అంటూ సంశయించారు. యూదు మతం చెక్కు చెదరకుండా ఉంది. క్రైస్తవ్యం మరో వంక నాశనమైపోతున్నట్లుగా ఉంది. కొందరు క్రైస్తవ సభలకు వెళ్ళడం మానివేశారు. మరికొందరు క్రైస్తవ్యాన్ని వదిలి తమ పాత యూదు మతంలోకి వెళ్ళిపోయారు. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25 నుండి 31 వచనములు. యూదు విశ్వాసులకు సందేహాలు పోగొట్టి వారు తిరిగి తమ మతం పాత సాంప్రదాయాలకు జారిపోకుండా ఆపడానికే ఈ హెబ్రీ పత్రికను రాయడం జరిగింది. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనములు. రచయిత, పాఠకులు. ఈ పత్రిక రచయిత తన పేరును ఎక్కడా ప్రస్తావించకున్నా ఆ దినాల్లో పేరు పొందిన క్రైస్తవ బోధకుడై ఉంటాడు. పత్రికల్లో ఎక్కువ భాగం ప్రసంగ శైలిలో ఉంటుంది. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 22వ వచనం. పత్రికకు ఆధారమైన నమ్మకాలు అపోస్తలుల కాలంలోని ప్రధాన నాయకులైన స్టెఫెను, పేతురు, పౌలు, యోహాను వంటి వారు బోధించినవే. రచయిత ఒక యూదుడు. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. కానీ శ్రేష్టమైన గ్రీకు భాషలో రచయిత ఈ పత్రికను రాశాడు. అంతేకాకుండా పాత నిబంధనను ఉల్లేఖించాల్సి వచ్చినప్పుడు పాత నిబంధన గ్రీకు తర్జుమా అయిన సెప్టువజింటు నుండే ఉల్లేఖించాడు. ఈ పత్రిక పాఠకులు కూడా యేసు బోధల్ని స్వయంగా యేసు నుండే విన్నవారి నుండి సువార్తను అందుకున్నారు. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఈ ఉత్తరాన్ని అందుకున్న యూదు క్రైస్తవ సమూహం ఒక పెద్ద సంఘంలో భాగమని తెలుస్తున్నది. ఈ సంఘం ఎక్కడిదో స్పష్టంగా తెలియదు. యెరూషలేము నుండి రోమా వరకు ఈ సంఘం ఎక్కడ ఉందన్న విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. వీరికి తిమోతి తెలుసు. ఈ ఉత్తరం ద్వారా వందనాలు తెలియచేసిన ఇటలీలోని క్రైస్తవులు కూడా రచయితకు పరిచితులై ఉంటారు. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 23, 24 వచనములు. తిమోతితో కలిసి వారిని త్వరలో దర్శించాలన్న ఆశాభావాన్ని రచయిత వ్యక్తం చేశాడు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 19-23 వచనములు. తాను వారిని దర్శించేలోగా యూదా మతం యొక్క నిజమైన నెరవేర్పు యేసుక్రీస్తేనంటూ యూదు విశ్వాసులకు రాసి వారిని ప్రోత్సహించాలని రచయిత భావించాడు. పాత నిబంధన సమాప్తి ఆయనలో ఉంది. ఆయన ప్రవక్తల కన్నా, దేవదూతల కన్నా, నాయకులు, యాజకుల కన్నా ఎంతో ఉన్నతమైన వాడు. ఇజ్రాయేలీయుల బలులన్నీ చేయలేని కార్యాన్ని ఆయన బలి సాధించింది. రక్షణ కొరకై దేవుడు ఏర్పరిచిన మార్గానికి మనిషి జత చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే క్రీస్తు చేసిన కార్యం అంతిమం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనములు. పాత నిబంధనలోని మత ఆచారాలు. ఈ దినాల్లోని పాఠకులు హెబ్రీ పత్రికను అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే ప్రాచీన ఇజ్రాయేలీయుల మతంలోని ఆచారాలను, నియమాలను రచయిత పదే పదే ఉటంకిస్తూ ఉంటాడు. ఆ దినాల్లోని పాఠకులు రచయిత ఏం రాస్తున్నాడో తేలికగానే అర్థం చేసుకున్నారు. కానీ ఈ దినాల్లోని పాఠకులకు హెబ్రీ పత్రికను తేలికగా అర్థం చేసుకోవాలంటే నాటి ఇజ్రాయేలీయుల మత సాంప్రదాయాలు తెలుసుకోవడం తప్పనిసరి. పాత నిబంధన. నిబంధన అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ఒప్పందం. దీనికి అనేక విధులు, బాధ్యతలు ఉంటాయి. ఇద్దరిలో ఎవరన్నా ఒప్పందాన్ని భంగపరిస్తే అతనికి శిక్ష, ఒప్పందాన్ని అమలు చేస్తే అనేక ప్రయోజనాలుంటాయి. అయితే దేవునికి మానవులకు మధ్య నిబంధన ఇతర నిబంధనల కన్నా భిన్నంగా ఉంటుంది. ఇది ఇద్దరు సమానుల మధ్య జరిగే ఒప్పందం కాదు. దేవుడెల్లప్పుడూ దూతగా, మానవుడెల్లప్పుడూ గ్రహీతగా ఉంటాడు. మానవుడెప్పటికీ దేవునితో ఒప్పందం కొరకు చర్చలు జరపలేడు. ఆయనకు షరతులు విధించలేడు. దేవుని వాగ్దానాలు ఆయన సార్వభౌమ్య కృపలో నుండి వస్తాయి. దేవుని దయను స్వీకరించి ఆయన మార్గానికి తన్ను తాను అప్పచెప్పుకోవడం కంటే మనిషి చేయగలిగిందేమీ లేదు. ఆదికాండం 15వ అధ్యాయం 18వ వచనం, 17వ అధ్యాయం 7-9 వచనములు. సీనాయి పర్వతంపై ఇజ్రాయేలీలు అధికారికంగా దేవుని ప్రజలైనప్పుడు జరిగిన నిబంధన ఉత్సవంలో ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. దేవుడు తన కృప ద్వారా ఇజ్రాయేలీయులను తన ప్రజలుగా చేసుకున్నాడు. దేవుని వద్ద నుండి అటువంటి దయను పొందడానికి ఇజ్రాయేలు ఏమీ చేయకపోయినా దేవుడు తన కృప ద్వారా వారిని తన ప్రజలుగా ఉండటానికై ఎన్నుకున్నాడు. కానీ ఈ ప్రజలు నిబంధన సంబంధంలోని ఆశీర్వాదాలను అనుభవించాలంటే వారు దేవుని చిత్తాన్ని చేయాలి. ప్రజలు ఈ విషయాన్ని సంతోషంగా అంగీకరించారు. మోషే ద్వారా దేవుడు తమకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని ప్రమాణం చేశారు. నిబంధనలో వారి బాధ్యతను నెరవేరుస్తామని ఒట్టు పెట్టారు. నిర్గమాకాండం 24వ అధ్యాయం 3-8 వచనములు, 6వ అధ్యాయం 7వ వచనం, 19వ అధ్యాయం 4-6 వచనములు, లేవియాకాండం 26వ అధ్యాయం 3-13 వచనములు. నిబంధనకు ధర్మశాస్త్రానికి పోలిక ఉండటం చేత మోషే ధర్మశాస్త్రాన్ని, ఇజ్రాయేలీయుల మత వ్యవస్థనంతా పాత నిబంధనగా భావించడం పరిపాటి అయ్యింది. ఈ పాత నిబంధనను కూడా దేవుడే ఇచ్చినప్పటికీ శాశ్వతంగా ఉండటానికి దేవుడు దీనిని ఉద్దేశించలేదు. యేసుక్రీస్తుకు మార్గాన్ని సిద్ధం చేయడమే దీని ఉద్దేశం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6-9 వచనములు, 13వ వచనం. ఒకసారి క్రీస్తు వచ్చాక పాత నిబంధన అవసరం లేదనే విషయాన్ని హెబ్రీ పత్రిక రచయిత తెలియచేయదలచాడు. ఇజ్రాయేలీయుల అన్ని చట్టాలు, ఉత్సవాలు చేయలేని పని శిలువపై క్రీస్తు మరణం చేసింది.
అది పాపము నుండి పవిత్రతను తీసుకువచ్చి దేవుని సన్నిధిలో ప్రవేశం కల్పించింది. క్రీస్తు మరణం ఒక నూతన నిబంధనను ఏర్పరిచింది. ఈ నిబంధన పరిపూర్ణమైనది, నిత్యము నిలుస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం, 13వ అధ్యాయం 20వ వచనం. పాత నిబంధనలోని రక్షణ. పాత నిబంధన పాప ప్రక్షాళనం చేయలేకపోతే ఈ నిబంధన కింద ఉన్నవారు రక్షణ ఎలా పొందుతారు? దేవునిపైన విశ్వాసం ద్వారా పొందిన దేవుని కృప వల్లనే వారు రక్షణ పొందగలుగుతారు. పాపులు రక్షణ పొందాలంటే ఇదొక్కటే మార్గం. ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఎవరు రక్షణ పొందలేరు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, అలాగే 27 నుండి 28 వచనములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనములు. పాత నిబంధన ఏర్పడక ముందే అబ్రహాము జీవించాడు. దావీదు పాత నిబంధన కింద జీవించాడు. కానీ ఇద్దరూ ఒకేలా రక్షణ పొందారు, అనగా విశ్వాసం ద్వారా రక్షణ పొందారు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 16 వచనములు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 నుండి 18 వచనములు. పాత నిబంధన ఒక రక్షణ మార్గంగా ఎన్నడూ లేదు. మోషే ధర్మశాస్త్రం ద్వారా ఒక వ్యక్తి పాపక్షమాపణను ఎన్నడూ పొందలేడు. కానీ ఒక వ్యక్తి తన పాపాన్ని గుర్తించేందుకు, దేవుని పరిశుద్ధతను చూసేందుకు ఇది తోడ్పడుతుంది. ఆ విధంగా దేవుని వైపుకు విశ్వాసంతో తిరిగి కరుణించమని అడిగేందుకు ఆ వ్యక్తిని ప్రోత్సహించింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, 5వ అధ్యాయం 20వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. క్రీస్తు వచ్చి ధర్మశాస్త్రం చేయలేని దానిని చేశాడు. పాపపు శిక్షను చెల్లించడం ద్వారా పశ్చాత్తాపం పొందిన వ్యక్తికి క్షమాపణను సాధ్యం చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3 నుండి 4 వచనములు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 నుండి 25 వచనములు. దేవుడు మనుషులను తన కృప ద్వారా ఉచితంగా రక్షించినప్పటికీ ధర్మశాస్త్రపు ఆచారాలు ఆయనకది ఎలా సాధ్యపడిందో చూపుతాయి. మానవుని కొరకైన దేవుని ఉద్దేశాలను బహిర్గతం చేయడంలో ఇవి మరో మెట్టుగా ఉపకరించాయి. నిత్యత్వపు సంగతులన్నీ స్పష్టంగా ఎరిగిన దేవుడు ఈ ఉద్దేశాలు క్రీస్తులో నెరవేరేలా చేశాడు. క్రీస్తు మరణాన్ని ఆధారం చేసుకుని దేవుడు పాపులను తనతో సమాధానపరుచుకున్నాడు. పాత నిబంధన సమయంలో నివసించిన వారిని కూడా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25-26 వచనములు, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ప్రత్యక్షపు గుడారం. ఇజ్రాయేలీలు తమ మత సంబంధమైన విధులను నిర్వర్తించడానికి దేవుడు నియమించిన స్థలం మందిరం లేదా ప్రత్యక్ష గుడారం. తేలికగా అమర్చడానికి, విడదీసి రవాణా చేయడానికి వీలుగా దీని నిర్మాణం ఉంది. ఇజ్రాయేలీలు తమ యాత్రలో సీనాయి పర్వతము నుండి కనాను వరకు దీనిని తమతో కూడా తీసుకువెళ్ళారు. ప్రత్యక్షపు గుడారంలో చెక్కతో చేసిన పెద్ద పెట్టెలాంటి ఆకారం, దానిపై గుడ్డ ఉంటాయి. దీనిని వాతావరణ పరిస్థితుల నుండి కాపాడుతూ పైన గుడారం ఉంటుంది. నిర్గమాకాండం 26వ అధ్యాయం 1 నుండి 30 వచనములు. దీనిలో కేవలం 2 గదులుంటాయి. ముందు గదికి ఒక తెర ఉంటుంది. ఈ తెరను తీసుకుని దానిలో ప్రవేశించవచ్చు. దీనిని పరిశుద్ధ స్థలం అంటారు. దీనిలో 3 వస్తువులు ఉంటాయి. అవి 7 దీపాలుండే దీపస్తంభము, రొట్టెల బల్ల, ధూపవేదిక. నిర్గమాకాండం 25వ అధ్యాయం 23 నుండి 40 వచనములు, 26వ అధ్యాయం 36-37 వచనములు, 30వ అధ్యాయం 1 నుండి 10 వచనములు. ఈ గదిని ఆనుకొని వెనుకగా మరో చిన్న గది ఉంటుంది. 2 గదులకు మధ్య ఒక చిన్న తెర ఉంటుంది. ఈ చిన్న గదే అతి పరిశుద్ధ స్థలం. దేవుని ప్రత్యక్ష నివాసానికి ఇది గుర్తుగా ఉంటుంది. దీనిలోనే మందసపు పెట్టె ఉంటుంది. నగిషి చేసిన దీని మూత
దేవుని ఆసనానికి సంకేతంగా ఉంటుంది. దీనిని కరుణాపీఠం, కృపాసింహాసనం అని పిలుస్తారు. నిర్గమాకాండం 25వ అధ్యాయం 10 నుంచి 22 వచనములు, 26వ అధ్యాయం 31 నుండి 35 వచనములు. ఈ ప్రత్యక్షపు గుడారం కంచె వేసిన ఒక పెద్ద ఆవరణలో ఉంటుంది. ఈ ఆవరణంలోనే బలిపీఠం ఉంటుంది. దీనిపై యాజకులు అన్ని రకాల జంతు బలులు, అర్పణలు అర్పిస్తారు. అలాగే ఒక గంగాళం లేదా ఒక పెద్ద పళ్ళెం లాంటిది ఉంటుంది. ఇక్కడ యాజకులు తమను శుద్ధి చేసుకుంటారు. నిర్గమాకాండం 27వ అధ్యాయం 1 నుండి 19 వచనములు, 30వ అధ్యాయం 17 నుండి 21వ వచనం వరకు. ప్రత్యక్షపు గుడారం మధ్యలో ఉండే విధంగా ఇజ్రాయేలీలు తమ గుడారాలను దీని చుట్టూ ఒక క్రమరీతిలో వేసుకునేవారు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1 నుండి 34 వచనములు. యాజకులు, లేవీయులు. ఇజ్రాయేలీలలో ఒక గోత్రమైన లేవీ గోత్రం ప్రత్యక్షపు గుడారాన్ని నిలువబెట్టడం, నిర్వహించడం, రవాణా చేయడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఈ గోత్రానికి చెందిన మోషేకు అన్న అయిన అహరోను ఇజ్రాయేలీల మొదటి ప్రధాన యాజకుడు. అతని కుమారులు యాజకులై అతనికి సహకరించారు. నిర్గమాకాండం 28వ అధ్యాయం 1వ వచనం, సంఖ్యాకాండం 8వ అధ్యాయం 14 నుండి 19 వచనములు. అందుకే పాత నిబంధన యాజకత్వాన్ని అహరోను యాజకత్వంగా, కొన్నిసార్లు లేవీ యాజకత్వంగా పిలిచారు. అహరోను సంతతి వారు మాత్రమే యాజకులవుతారు. లేవీ గోత్రంలోని వ్యక్తులు మాత్రమే ప్రత్యక్షపు గుడారం వద్ద యాజక విధుల్లో సహకరించాలి. నిర్గమాకాండం 29వ అధ్యాయం 9వ వచనం, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 1 నుండి 10 వచనములు. నీతి, న్యాయము, పరిశుద్ధత, పవిత్రత అనే విషయాల్లో దేవుని ప్రమాణాలకు తగినట్టుగా జీవించేలా చూడాల్సిన బాధ్యత, ధర్మశాస్త్రాన్ని బోధించాల్సిన బాధ్యత యాజకులదే. లేవియాకాండం 10వ అధ్యాయం 10 నుండి 11 వచనములు, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 8 నుండి 9 వచనములు, 24వ అధ్యాయం 8వ వచనం, 33వ అధ్యాయం 10వ వచనం. ప్రజలు తెచ్చిన అర్పణలను యాజకులు వారి పక్షంగా అర్పిస్తారు. ఆ విధంగా దేవునికి మానవునికి మధ్యవర్తులవుతారు. లేవియాకాండం 1వ అధ్యాయం 4 నుండి 9 వచనములు, 6వ అధ్యాయం 25 నుండి 26 వచనములు. ప్రత్యక్షపు గుడారంలో దీపాలను వెలిగించడం, ధూపం వేయడం వంటి అనుదిన కార్యక్రమాలను కూడా వారే నిర్వహించాలి. నిర్గమాకాండం 27వ అధ్యాయం 20 నుండి 21 వచనములు, 30వ అధ్యాయం 7-8 వచనములు. యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలరు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 1 నుండి 7 వచనములు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించాలి. అది కూడా సంవత్సరంలో ఒకసారి ప్రాయశ్చిత్త దినాన మాత్రమే ప్రవేశించగలడు. ఆ దినం ప్రధాన యాజకుడు బలి ఇచ్చిన పశువు రక్తాన్ని కరుణాపీఠంపై చల్లుతాడు. ఆ తరువాతే ప్రజల పాపక్షమాపణ నిమిత్తమై వారి పక్షంగా దేవునిని సమీపిస్తాడు. లేవియాకాండం 16వ అధ్యాయం 2-3 వచనములు, 11 నుండి 15 వచనములు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనములు. బలులు. ప్రజలు దేవుని పట్ల తమ భక్తిని చాటుకోవడానికి బలులు, అర్పణలు అర్పిస్తారు. రకరకాల ప్రయోజనాల కోసం రకరకాల బలులు ఉన్నాయి. కానీ వాటన్నిటిలోనూ ప్రాయశ్చిత్తానికి సంబంధించిన అంశమేదో ఉంటుంది. దేవునితో సరైన సంబంధం తిరిగి నెలకొనేలా బలి అర్పణలో ప్రాయశ్చిత్తకు సంబంధించిన అంశం ఒకటి ఉంటుంది. ఉదాహరణకు, ఏదైనా జంతువును బలి ఇచ్చేటప్పుడు బలి అర్పించిన వాడు దానిని తనకు ప్రత్యామ్నాయంగా సమర్పిస్తాడు. జంతువు మరణం ఆధారంగా దేవుని నుండి క్షమాపణ కోరుతాడు. పాపానికి కేవలం మరణమే తెలుసు, కాబట్టి మరణం లేకుండా పాపులకు క్షమాపణ లేదని కూడా అతనికి తెలుసు. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం. బలిగా అర్పించబోయే జంతువు ఆరోగ్యంగా ఉండాలి, ఎలాంటి లోపము ఉండకూడదు.
ఆ జంతువు ఎలాంటి శిక్షా విధిలో లేదు. కాబట్టి పాపికి ప్రత్యామ్నాయంగా ఉండగలదనే భావనకు సాంకేతంగా ఆరోగ్యంగా లోపాల్లేని జంతువునే బలికి ఉపయోగిస్తారు. లేవియాకాండం 1వ అధ్యాయం 3-10 వచనములు. రక్తం ద్వారా క్షమాపణ అంటే దోషరహితమైన ప్రత్యామ్నాయం యొక్క మరణం ద్వారా క్షమాపణ అని అర్థం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. అయినా జంతు బలులు పాపాన్ని తీసివేయలేవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఈ బలులు పాత నిబంధన కాలం నాటి ప్రజలు తమ విశ్వాసాన్ని, పశ్చాత్తాపాన్ని, విధేయతని ప్రకటించడానికి దేవుడు చేసిన తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. తమ పాపాలకు ప్రాయశ్చిత్తానికై ఏం జరగాలో ప్రజలకు ఇది తెలియచేస్తుంది. అయితే ప్రజలకు తెలిసినా తెలియకపోయినా వారు విశ్వాసంతో దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన వారి పాప క్షమాపణ కొరకై ఏర్పాటు చేసిన ఒకే ఒక్క మార్గం క్రీస్తు చేసిన బలియాగం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21-26 వచనములు. ఇజ్రాయేలీల మత వ్యవస్థ క్రీస్తు కొరకు మార్గాన్ని సిద్ధం చేసిన దోషులైన పాపుల్ని ఎన్నటికీ రక్షించలేదని హెబ్రీ పత్రిక రచయిత తన పాఠకులకు స్పష్టం చేయదలిచాడు. యేసుక్రీస్తు ఒక్కడే మానవుల రక్షణ మార్గం. సంక్షిప్త విభజన. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2వ అధ్యాయం 18 వరకు క్రీస్తు ద్వారా రక్షణ. 3వ అధ్యాయం 1-5వ అధ్యాయం 10 వరకు దేవుని నిజ ప్రజలు. 5వ అధ్యాయం 11 నుండి 6వ అధ్యాయం 20 వరకు క్రైస్తవ ఎదుగుదల మరియు పట్టుదల. 7వ అధ్యాయం 1 నుండి 10వ అధ్యాయం 18 వరకు క్రీస్తు యాజకత్వం బలియాగం. 10వ అధ్యాయం 19 నుండి 12వ అధ్యాయం 29 వరకు నిజమైన విశ్వాసం యొక్క సహన శక్తి. 13వ అధ్యాయం 1-25 వచనములు వివిధ హెచ్చరికలు. ఈ సంగతులను వింటున్న మీరు తెలియని మీ సహా స్నేహితులకు తెలియపరచవలసినదిగా నా యొక్క మనవి.